శ్రీ అస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈ రోజు శుభదినం సూర్య ఉదయం శనివారం, అశ్వీజ మాసం, తిథి తదియ, స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రం 27 నక్షత్రాల్లో గొప్ప నక్షత్రం. రాహు నక్షత్రం చాలా బలమైనది. 4 పాదాల్లో తులారాశిలోనే ఉంటాం. ఈ రోజు కూడా చంద్రుడు జన్మరాశిలోకి శుక్రుడితో కలుస్తూ సంతోషకరమైన అనేక కార్యక్రమాలను ఇవ్వడానికి, ఆయన ముందుండి మనకు సహాయం చేయడానికి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. కొన్ని ఆరోగ్యపరమైన విషయాలు, మానసిక ఒత్తిడి, చాలా ఇబ్బంది కలిగించిన మనసులో ఉన్న బాధలు ఈరోజు కొద్దిగా తగ్గడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అందువల్ల ప్రత్యేకమైనది గ్రహస్థితి యొక్క ప్రభావాలను బట్టి జ్యోతిష రంగంలో అనేక విషయాలు మారుతూ వస్తుంది. ఇలాగే గోచార రీతిగా ఈరోజు సూర్య భగవానుడి పైన గురు వీక్షణ అనేది పడడం చాలా శుభకరం. అలాగే సూర్య నక్షత్రాధిపతి యొక్క బలం రెట్టింపు సంఖ్యలో హస్తా నక్షత్రంలో ఉండడం వల్ల, చంద్రుడు ద్వితీయ రాష్ట్రాధిపతిలో రాహు నక్షత్రంలో ఉండడం వల్ల మన తల్లిదండ్రులు స్థిరాస్తులు విషయాలు కానీ, వాళ్ళు సంపాదించిన కొన్ని డబ్బుల పరమైన విషయాలు మీకు కలిసి వస్తాయి. అలాగే మీ ఆర్థికంగా మీరు ఎదగడానికి ఒక అవకాశం. ఒకవేళ వాళ్ళకున్న స్థిరాస్తులని కాపాడుకునేయడం, ఇబ్బందులు కలిగించే శత్రువులు మనల్ని ఇబ్బందులు కలిగించేదానికి అవకాశం ఉంటుంది. అలాంటిది చిన్న చిన్న మన ఆస్తిని ఇంకొకరి ఇబ్బందులు కలిగించినప్పుడు వచ్చే చిన్న చిన్న గొడవలు అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే సూర్యుడి పైన కుజుడు వీక్షణ పడడం. ఈ కుజ గ్రహాధిపతి ఎప్పుడైనా కానీ ఏ గ్రహం పైన చూపు కలిగినప్పుడు మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉంటాం. అందువల్ల అత్యంత జాగ్రత్తగా మనం మన ఆస్తి విషయాలు కానీ, మన డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడప్పుడు మన ఆస్తికి వెళ్ళి స్థిరాస్తులని చూసి భద్రపరచుకునే దానికి కూడా అవకాశం తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ఉన్న కుజుడు 9వ ఇంట్లో ఉంటాడు, మళ్ళా 10వ స్థానానికి వస్తాడు. అందువల్ల 10వ ఇంటికి వచ్చినప్పుడు ఇబ్బందికరమైన కొన్ని సన్నివేశాలు మనకు కనబడతాయి. దానివల్ల మనకు ఇబ్బందికరంగా ఉంటుంది. అందువల్ల ప్రత్యేకంగా మనం జాగ్రత్త తీసుకుంటాం. రెండవది, ఈరోజు ఒక మంచి సహకారం, కొత్త పరిచయాలతో స్నేహితులతో కలుసుకోవడం, దాని ద్వారా మనకు కొన్ని విషయాలు వ్యాపార రీతిగా సూచనలు, సలహాలు వాళ్ళు ఇచ్చే దాన్ని బట్టి మన వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకొని ముందుకు తీసుకొని పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. చాలా రోజులుగా మనకు ఒక ఆలోచన ఉంటుంది, నిరుద్యోగులుగా ఉన్నాము, ఏదైనా వ్యాపారం చేసుకోవాలి, నూతన వ్యాపారం ప్రారంభించాలి, కళలకు సంబంధించిన వ్యాపారాలు కలిసి వస్తాయి, అలాగే ఫుడ్ కి సంబంధించిన విషయాల్లో కలిసి వస్తాయి, అన్ని రకాలుగా కలిసి వస్తాయి. ఒక నాన్ వెజ్ అనేది మన రాశికి పూర్తిగా కలిసి రాదు, అది తప్ప మిగతా అన్ని చేసుకోవచ్చు. చాలా ఎక్కువగా కమిషన్ వ్యాపారాలు, షేర్ మార్కెట్ విధి విధానాలు దాన్ని తెలుసుకొని జాగ్రత్తగా పడితే ఏదో కొద్దిగా లాభాలు వచ్చేదానికి కూడా అవకాశాలు ఉంటుంది. అందువల్ల ప్రత్యేకించి గ్రహస్థితుల యొక్క బలంలో బుధుడి యొక్క స్థితిగతులు బలంగా లేవు. అందువల్ల హస్తా నక్షత్రం రవి నక్షత్రం 3వ పాదము, బుధుడు వచ్చి హస్తా నక్షత్రం 4వ పాదం. వీళ్ళిద్దరూ చంద్ర రాష్ట్రాధిపతిని బట్టి ఉంటారు. అందువల్ల ఈరోజు ఖచ్చితంగా ఉద్యోగం లేక చాలా మంది బాధలు పడి నిరీక్షణతో, చాలా కుటుంబం దగ్గర కానీ, వాళ్ళు చదువుకున్న విద్యలో కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా దొరకని వారికి ఖచ్చితంగా జాబ్ రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు అంటే బుధుడి పైన గురు వీక్షణ, అలాగే వాళ్ళు ఉన్న నక్షత్రాలు బలం అలా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా సక్సెస్ అనేది కనబడుతుంది. ఈ గురు గ్రహాధిపతి మృగశిర నక్షత్రాది కక్షలో 2వ పాదంలో ఉన్నాడు. అందువల్ల కుజుడు మనకు బలంగా ఉండడం వల్ల పాత బకాయిలు కానీ, లేదా బ్యాంకు ద్వారా అమౌంట్ పరమైన విషయాలు మనకు కలిసి వస్తూ ఉంటుంది. ఎక్కువగా కుటుంబం పైన నెరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. కొద్దిమంది మన శత్రువులు మంత్రతంత్రాలు కూడా కొద్దిగా చేసి మనల్ని ఇబ్బంది కలిగిస్తూ ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ అది ఏమి జరగదు. ఎందుకంటే కేతు 12లో ఉన్నప్పుడు
ఆ శుభగ్రహాధిపతి యొక్క బలం ఉన్నప్పుడు ఖచ్చితంగా అలాంటివన్నీ ఏం జరగవు. అలాగే ప్రేమికులకి ప్రత్యేకించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్తగా ప్రేమలో కానీ, అవతల ప్రేమల్లో కానీ చాలా జాగ్రత్తలుగా ఉండాలి. మాటల యుద్ధం లేకుండా ప్రశాంత వాతావరణం. ప్రతి విద్యార్థి గాని కూడా చదువు, విద్య, కుటుంబం, గౌరవం అంటే తల్లిదండ్రులని మెప్పించిన తర్వాత ఏ కార్యక్రమాలన్నీ చేసుకుంటే మంచిగా ఉంటది. అలాగే ఈరోజు ఐటీ రంగంలో ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో గ్రహాధిపతి అనుగ్రహం బలంగా ఉండడం వల్ల ఖచ్చితంగా ఐటీ రంగం అనేది కొంచెం ఒడిదుడుకులుగా ఉంటుంది. కంపెనీలు విషయాల్లో కూడా ఏదో తారుమారైనట్లు భావాలు కలిగినట్లు కనబడుతుంటారు. ఈరోజు కొంచెం కుతేలించేదానికి అవకాశాలు కూడా ఉంటాయి. అందువల్ల మీరేం దాని గురించి భయపడకండి. మళ్ళా కొద్ది రోజుల తర్వాత అన్ని స్థిరంగా ఉన్నత స్థానానికి రావడానికి అవకాశం. ఈ రోజు ఏదో కొద్దిగా భయం దోలనగా నడిపించుకొని మీ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కంపెనీ రూల్స్ ని లేక మనం మార్పులు కలగాలని ఎక్కువగా ఆలోచిస్తూ ముందుకెళ్లాలని ఇది కూడా చేస్తుంటాం. అందుకే ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రత్యేకించి శుభకరం. చాలా సంతోషకరంగా వాళ్ళ విధులు యందు చాలా చాకచక్యంగా చేసుకుని ముందుకు వెళతారు. చాలా ఉన్నత పదవిని అలంకరించే అవకాశాలు ఉంటాయి. ఒక చోటు నుంచి ఇంకొక చోటికి మీరు కోరుకున్న చోటికి స్థాన చలనం అనేది కూడా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా బాగుంటుంది. విద్యార్థులకి ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన స్థానాల్లో శుభ గ్రహాధిపతి యొక్క బలం అత్యంత అవకాశాలతో బలంగా ఉన్నది. అందువల్ల ఈరోజు విధి విధానాల గురించి పెద్దవాళ్ళ సహాయ సహకారాల ద్వారా ముందుకెళ్ళచ్చు. స్త్రీలకు ప్రత్యేకించి ఈరోజు మనసు ప్రశాంతంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. వివాహాలు కలిసి వచ్చినట్లు ఖచ్చితంగా మీ కుటుంబం అంతా సంతోషకరమైనగా ఉంటుంది. గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ లో పాల్గొంటారు. వ్యాపార రంగంలో ఉన్న స్త్రీలు ప్రత్యేకించి శుభకరమైన స్థానానికి వెళ్ళగలుగుతారు. ఉద్యోగం చేస్తున్న స్థానాల్లో జీత బాధ్యతలు పెరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. మీకు ఒక అద్భుతమైన అంచనా సామర్థ్యం మీకు అనుకోని లాభాలు తెచ్చిపెడతాయి. మీరు చేసే వృత్తిపరమైన సేవలకు మంచి ఆదాయం లేక కొనుగోలు మంచి తగ్గింపు ధరను పొందగలుగుతారు. ఇబ్బందికరమైన పరిస్థితులు మంచి పసిగట్టి నివారించగలుగుతారు. అపూర్వపరిచే మీ ఆలోచనలు పోటీదారులు తేలిక ఒడిదుడుకులు కలిగి ఉంటారు. అనుకోని పని లేదా మార్గాల ద్వారా ఆర్థిక లాభాలు వస్తాయి. అలాగే ఈరోజు పెండింగ్ లేదా ఆలస్యమైన నడుస్తున్న ప్రాజెక్టులు మరియు ఆలోచనలు ఈవేళ కొత్త జీవనాన్ని పొందుతారు. ప్రత్యేకమైన పరిశీలన కొత్త ఆలోచనలు కూడా వస్తాయి. అభివృద్ధి పరమంగా ఉన్న స్థానాలు చేరుకోవడానికి ఇది త్వరగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ముందున్న సమయం అవకాశం వదులుకోకుండా ఈ రోజు అప్లికేషన్ దరఖాస్తు ఇంకా ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా ఈ వేళ చేయడం మంచిది. తక్కువ సమయం ప్రయాణాలు లేదా సందర్శనలు చేయాల్సి వస్తుంది. మీకు వచ్చిన కొంత సమాచారాన్ని మీరు ఆలోచనలు మార్చుకుంటారు, కానీ అది తప్పుడు సమాచారంగా మీ తర్వాత తెలుసుకుంటారు. ఒక్కసారి అవకాశాలు చేజార్చుకుంటే అవి ఎప్పటికీ తిరిగి రావు. నోటి మాట ఒప్పందాలు లేదా అక్రమ వ్యాపారాలు లావాదేవీలు మీకు ఇబ్బంది తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. ఈ రోజు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది. విధి విధానాలు శ్రేయస్కరంగా సూచించబడినప్పుడు ఇతరులు ఏది మంచిదో ఏది చెడ్డదో అని తెలుసుకోవాలి. తప్పనిసరి అవుతుంది. ఈ వేళ ప్రయాణం చేయడానికి కొంచెం ఎక్కువగా పొదుపు విధానాన్ని అవలంబించుకొని ముందుకు పోవాలి. ఈ వేళ మీరు ప్రణాళిక, బడ్జెట్ మరియు లక్ష్యంపై దృష్టి కేంద్రీకరిస్తారు. విదేశీయాలకు సంబంధించిన విషయాలు స్పష్టమైన అభివృద్ధి ఉంటుంది. శత్రువులపై ఎత్తులు వేయడం ద్వారా ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. స్వయం ఉపాధి రంగంలో ఉన్న వారికి తమ వద్ద పేరుకుపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడం కష్టతరం అవుతుంది. డబ్బు లోటుగా ఉండకుండా సభ్యులు అనేక ఆలోచనల ద్వారా డబ్బులను సరి చేసుకోవాలి. తాత్కాలిక నియమాల బట్టి పనులు సాఫీగా జరుగుతాయి.